అయిపోయింది. జనాలకు చూస్తే ప్రజలకు అర్థమవుతుందిగా ఎవరికి సూట్ అయింది ఎవరికి సూట్ కాదు. మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు, సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగిందండి. చాలా హుందాగా చాలా మంచి మాటలు మాట్లాడారు. ఎవరి మీద చర్యలు లేవు, అభియోగాలు పడినా ఏదొచ్చినా ఎవరి మీద యాక్షన్స్ లేవని చాలా గొప్పగా పెద్ద పెద్ద వివాదాలు మాట్లాడారు. ముందుగా జగన్ రెడ్డి తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉందండి. చర్యలు తీసుకోవాలైతే సుమారు 20కి పైగా కేసులు ఉన్నా అభియోగాలు ఉన్నా జగన్ రెడ్డి తనకు తానుగా చర్య తీసుకోవాలండి. సొంత బాబాయ్ హత్య విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి మీద ఏ యాక్షన్ తీసుకున్నారండి ఆయన? అలాగే గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల మీద అభియోగాలు వస్తే ఏ రోజైనా వాళ్ళ మీద ఒక చిన్న మాట అనటం చూసారా? అంటే తప్పు ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే అండి. అది మా పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు. పద్ధతి అంటూ ఒకటి ఉంటుందండి. ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు కూట ప్రభుత్వంలో ఆ వ్యక్తిని పార్టీకి దూరంగా పెట్టి షోకాస్ నోటీస్ అడగడం అన్నది కామన్ అండి. అంతే తప్ప డైరెక్ట్ గా సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయడం అంటూ ఉండదు. సో ఆ రకమైన చర్యలు అయితే తీసుకున్నారు. మరి గతంలో వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వచ్చినప్పుడు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా వీళ్ళు? అలాంటి చర్యలు తీసుకుంటే ఈ రోజు మాట్లాడే హక్కు అవకాశం ఉంటుందండి. ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదు. ఈ రోజు అభియోగాల మీదే చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు మరి అవినాష్ రెడ్డి గారి మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి, మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తీసుకోవాలి కదా. ఇంకొక విషయం అండి, ఏదైతే ఈ రోజు పుట్ట మహేష్ గారి మీద జరుగుతుందో, ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది యాజ్ ఆఫ్ నో పాజిటివ్ అంటే వచ్చింది. అది నిజాలు అన్నది త్వరలోనే తెలుస్తాయి. అంటే ఒక అభియోగం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి దూరంగా ఉండండి, మీ మీద వచ్చాయి, మీరు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎవరైనా అంతే అండి. ఈవెన్ ఉరితీస ఏసీ వాళ్ళ మీద కూడా డైరెక్ట్ గా ఇయ్యరండి జడ్జి గారు. వాళ్ళ మీద విచారణ జరిపించి నిజంగా జరిగి ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కావాలంటే ఈ ప్రాసెస్ టెక్నికల్ లీగల్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే ప్రొసీజర్ కావాలంటే శేఖర్ రెడ్డి గారు పంపిస్తాం. అందులో ఎక్కడ ఇదే లేదండి. ఇంకొకటి, రాష్ట్రంలో ఒక మాట అన్నారు జగన్ రెడ్డి గారు, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కొంచెమైనా బుర్ర పెట్టి మాట్లాడండి సార్. దయచేసి చిన్నపిల్లలు నవ్వుతున్నారు. 2019 నుంచి 2014లో గంజాయి సాగు 2.5% అంటే 3 రెట్లు పెరిగిందండి. సుమారు 27,27,000 టన్నులు గంజాయిని ఖండం చేశారండి. సుమారు 40,000 మందిని అరెస్ట్ చేశారండి కేసుల మీద. అయ్యి ఈ డేటా తమ దగ్గర ఉందో లేదో తెలీదా? అంటే గంజాయి సాగు 3 టైమ్స్ పెంచడం అన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందండి. ఎంతగా ఎంటర్టైన్ చేశారంటే గంజాయి సాగుని అది ఇంటి పంట కింద మార్చేశారండి జగన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా చెప్పండి. అలాగే డ్రగ్స్ అండి, గతంలో విజయవాడలో దొరికిన డ్రగ్స్ కానీ లేదంటే వైజాగ్ లో డ్రగ్స్ కానీ ఏళ్ళ హయాంలో 1-2 కోట్లు కాదు సార్, 1000 కోట్లు విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు. అంటే ఆ విధమైన డ్రగ్స్ కి అవకాశం ఇచ్చింది ఎవరండి? వీళ్ళ ప్రభుత్వం కాదా? వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ రోజు తగునమ్మా అని చెప్పి ఏదో మైక్ ముందు వచ్చి మీడియా మిత్రులు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తుంది, నిజం అయిపోద్దా? ఏదైతే ఒక్కటైతే చెప్పగలుగుతున్నానండి, గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024లో ఇంటింటికి గంజాయి సాగు చేసి ఏజెన్సీలో నిలబెట్టిన వీళ్ళ ఎమ్మెల్సీ ఒకళ్ళు వెనకాల ఉన్న మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పి తమరు మాట్లాడితే గౌరవంగా ఉంటారు శేఖర్ రెడ్డి గారు. గంజాయి సాగుని ఇంటి పంటగా మార్చిన మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడతాం సార్, కంగారేం లేదు సార్. 2019లో గంజాయి మీద 2,500 కేసులు అయితే వాళ్ళు దిగినప్పుడు 6,200 కేసులు వచ్చాయండి ఒక ఇయర్ లో. అంటే సుమారు 27,000 కేసులు ఓన్లీ వాళ్ళ హయాంలో పెట్టారండి. అంటే ఎంత ఇదిగా విచ్చలవిడిగా వీళ్ళు గంజాయిని ఎంకరేజ్ చేశారన్నది ఈ గణాంకాలే చెప్తాయి సార్. ఇది నేను చెప్తుంది కాదు సార్, టోటల్ డేటా, క్లియర్ డేటా ఉందండి మన దగ్గర. ఆ డేటా ప్రకారంగా మాట్లాడుతున్నాను. ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు గంజాయి సాగు కానీ డ్రగ్స్ విషయంలో మీరు హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే మూలాలు మాత్రం
ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండే వాళ్ళ హయాంలో, ఆఖరికి దుబాయ్లో జరిగినా సరే. సో ఇంత విచ్చలవిడిగా జరిగాయండి. పిల్లల జీవితాలతో ఆటలాడుకున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు ఒకటి రెండు అడపదడప జరుగుతున్నాయి తప్ప గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ఎంత కంట్రోల్ చేసింది ఈ గవర్నమెంట్ అన్నది ఘనంగా చెప్తాయి సార్. మీరు కనుక్కోండి. ఎంత ఆల్మోస్ట్ 40 to 50% కేసెస్ రిడ్యూస్ అయ్యాయి సార్. ఓకే, ఎక్కడ ఎంటర్టైన్ చేయట్లేదు. మా గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ హయాంలాగా విచ్చలవిడతాను ఎమ్మెల్యేలు చేశారు సార్. గంజాయి వ్యాపారాలు ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేశారండి వైసీపీ గవర్నమెంట్ లో. విత్ ఎవిడెన్స్ తో ఇవ్వమంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఎంత దుర్మార్గమైన విచ్చలవిడిగా మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేసిన ఈ ప్రభుత్వం ఈ రోజు డ్రగ్స్ కోసం మాట్లాడటం అన్నది హాస్యాస్పదం అండి. ఇంకొకటి, ఆ వ్యక్తిగత విషయాల మీద ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో అది నిజంగా దురదృష్టకరం అండి. ఎవరు చేసినా సరే పర్సనల్ విషయాలను పార్టీకి అంటగలపడం వల్ల డెఫినెట్ గా ఏ పార్టీ అయినా డ్యామేజ్ జరుగుద్ది. అందులో భాగంగానే గతంలో అంబటి రాంబాబు గారి విషయంలో కావచ్చు, లేదంటే గోరండ మాధవ్ విషయంలో కావచ్చు, జరిగిన విషయాలను పార్టీకి ఆపాదించడం, ఆ పార్టీ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా ఏమన్నా చిన్న చితక లోపాలు జరిగి ఉంటే సరిదిద్దుకొని ముందుకెళ్తాం తప్ప వీళ్ళకిలాగా ఏ యాక్షన్ తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయితే మేము పెట్టాం సార్. ఆ ఎమ్మెల్యేల మీద ఎలిగేషన్స్ వస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరిగాయి. వీళ్ళ గవర్నమెంట్ లో లేనిది మా గవర్నమెంట్ లో జరిగింది. అది గుర్తించమని గౌరవంగా తమ ద్వారా కోరుకుంటున్నాను సార్. రైట్. రజనీ గారు, కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అధిష్టాన వర్గాలకి